హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిస్పీ టాక్స్ విత్ మీ కీర్తి. నో డ్రాగ్స్ నో లాగ్స్. 30 years ఇండస్ట్రీ, మేబీ ఇది కూడా హిస్టరీ అయిపోయింది ఈ డైలాగ్. బికాజ్ ఆయన ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 35 years అయిపోయాయి కాబట్టి తెలుగు తమిళ్ భాషల్లో ఇటు కమెడియన్గా నెగటివ్ షేడ్స్ పాత్రలో వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ఎస్ ఈ పాటికే పృథ్వీ గారు ఉన్నారా కీర్తి ఆపోజిట్ అని అనుకుంటుంటారు కదా. యూఆర్ రైట్, పృథ్వీ గారు ఈజ్ రైట్ బిఫోర్ మీ. సో ఇవాళ నా ఫస్ట్ గెస్ట్ పృథ్వీ గారు. హాయ్ సార్, హౌ యూ డూయింగ్? ఫైన్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి, బాగున్నాను. ఎవ్రీథింగ్ ఇస్ హిస్టరీ ఫర్ యూ నౌ. మీరు ఆ రోజు 30 years ఇండస్ట్రీ అనే డైలాగ్ ఏ మూమెంట్ లో కృష్ణవంశీ గారు చెప్పించారో గానీ అది ఇంటి పేరుగా మారిపోయింది. అది హిస్టరీ అయిపోయింది బికాజ్ యూ ఆర్ లైక్ 35+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నౌ, ఇఫ్ ఐఎమ్ నాట్ కరెక్ట్ సార్. సో ఆ రోజు మీరు కూడా అనుకుని ఉండరు ఈ రోజు ఇంత జర్నీ వచ్చేస్తుంది అని. అవునండి, అసలు ఆ రోజు అసలు ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కూడా అనుకోలేదు. ఏమైందంటే కృష్ణవంశీ గారు ఒక క్యారెక్టర్ ఇవ్వండి సార్, నాకు ఫైనాన్షియల్గా చాలా డల్గా ఉన్నాను, నేను మీరు ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారంటే నేను డైరెక్ట్గా మాట్లాడాయనతోటి. మాట్లాడితే ఒక క్యారెక్టర్ ఉంది, అది నీ లైఫ్ టర్న్ చేస్తుంది అన్నాడు ఆయన. ఊరుకోండి సార్, 2 సంవత్సరాలు ఇక్కడ తిరుగుతున్నాం, కృష్ణానగర్ కష్టాలు, లైఫ్ ఎక్కడ టర్న్ అవుతుంది అన్నాను. లేదు లేదు, ఆ క్యారెక్టర్ పొటెన్షియాలిటీ అలాంటిది అని చెప్పి ఒక హీరో ఆ క్యారెక్టరైజేషను ఆయన చెప్పించే విధానం ఒక నైట్ అండి. అది కూడా డే అంతా షూటింగ్ చేసి అది అనుకున్నది రాలేదని చెప్పి నైట్ ఆయన కంటిన్యూ చేశాడు. అది అంటే కరెక్ట్గా నా అదృష్టం కొలిది బ్రహ్మ ముహూర్తం కరెక్ట్గా 3:05కి స్టార్ట్ అయింది ఆ సీన్. రవితేజ గారు వచ్చి లైట్ ఏంటి అదేంటి అని అంటారు. ఇలా అని చూడరా అన్నాడు. అన్నాక లైట్ బాయ్స్ అందరూ నవ్వుతున్నారు అంత నిద్దట్లో కూడా. సో ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టు ఉందని చెప్పి ఇక ఆయన వదిలేశాడు. నువ్వు ఏదొస్తే అది చెప్పు, దీంట్లో అది ఫన్ జనరేట్ అవుతుంది, నువ్వు ఏదో చెప్పాలని చెప్పొద్దు, నువ్వు ఒరిజినల్గా ఎలా మాట్లాడుతావు అలా మాట్లాడేసావు 30 years ఇక్కడ అని అంతే. అది ఆయన నోటెంట ఉత్తేజు రాయటం, నేను చెప్పటం, అది నాకు టర్న్ అయింది, ఆయన అన్నట్టే టర్న్ అయింది. సో అది ఇంటి పేరుగా మారిపోయి ఇంత బ్లాక్ బస్టర్ అయిపోయింది. సార్ ఇన్ని సంవత్సరాల మీ మొత్తం కెరియర్ ని ఒక్కసారి కూర్చొని ఎప్పుడైనా నెవరు వేసుకున్నారా? ఇన్ని అప్స్ అండ్ డౌన్స్, అన్ని ప్లస్ అండ్ మైనస్ ఉండి లేక కాల్ షీట్స్ కూడా ఒక డేకి బోల్డ్ అని సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి, అసలు సినిమాల కోసం మళ్ళీ వెతుకులాడే రోజులు ఉన్నాయి. సడన్ గా తమిళ్కి వెళ్ళిపోయారు, సడన్ గా కామెడియన్ నుంచి విలన్ అయిపోయారు, సడన్ గా పాలిటిక్స్కి వెళ్ళిపోయారు, మళ్ళీ ఇటు వచ్చేసారు. సో మెనీ థింగ్స్ హ్యాపెండ్ కదా. సో ఏమనిపిస్తుంది అవన్నీ నెమరు వేసుకుంటే? అంటే నా క్యారెక్టర్ జయసుధ గారు అంటారు, అమ్మనాన్న తమిళమ్మ సినిమాలో, వాడు కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరుగుతాడు అని చెప్పి. అలాగా ఒక చోట కూర్చోబుద్ధి అవుతున్నాం, ఏదో ఒకటి చేయాలి. ఈరోజు మనకి ఇక్కడ షూటింగ్ లేదు, ఆ షూటింగ్ స్పాట్కి వెళ్తాను నేను. అది కూడా గౌరవనీయులు స్వర్గీయ అల్లు రామలింగయ్య గారు చెప్పిన ఇంటర్వ్యూలో మాట అది. ఖాళీగా ఉంటే ఇంట్లో కూర్చోవద్దు, ఏ షూటింగ్ జరిగితే ఆ షూటింగ్ దగ్గరికి వెళ్ళడం. రామలింగయ్య గారు వెళ్ళిపోయారంట, అంత బిజీ కమెడియన్ ఆయన. ఆయన షూటింగ్ దగ్గరికి వెళ్ళి, అయ్యో రామలింగయ్య గారు వచ్చారు ఏంటి, మనం ఏం మాట్లాడాలి ఇప్పుడు, బాబు ఎవరో హీరో అనేవారు అంటే, అదే పలానా ఆయన. మనకు కూడా చూడండి ఒకటి ఏదన్నా క్యారెక్టర్. అలాగా ఆయన మొత్తం ఏవిఎం దగ్గర నుంచి మొత్తం వాహిని అన్నీ తిరిగేసి సాయంత్రం వచ్చేవారండి ఇంటికి. అలాగే అడ్వాన్స్ ఇచ్చి నా డేట్ లేదు, మీతోటి చేయాలని వచ్చామండి మేము, మరి ఎలా కుదరట్లేదు అని అలాగా బయటికి వెళ్ళే లక్ష్మీదేవిని కూడా ఆయన పట్టుకొని ఆఫ్ చేసి చేద్దాం, వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళతో మాట్లాడి అలాగా ఈ పెద్దల గైడెన్స్ నాకు ఉపయోగపడింది బాగా. నేనని కదండి, స్వర్గీయ ఏవిఎస్ గారు కూడా అది చేశారు. ఆయన కూడా ఏంటంటే ఒక పెరుగన్నం కారులో పెట్టుకుని మొత్తం అన్ని చోట్లకి వెళ్తే ఏంటంటే మనం వచ్చింది వేషాలు వేయటానికి, దేశ సేవ చేయటం కోసం రాలేదు మనం. చాలామంది అంటారు మేము కష్టపడడం ఇది అంటే, కష్టపడితే డబ్బులు ఇస్తున్నారు, ఫన్ జనరేట్ అయితే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటే అదే సినిమా అండి. ఏదో ఎవరి కోసం మన కుటుంబం కోసం బతుకుతున్నాం, అది నేను బలంగా నా మైండ్లో పడిపోయింది. అవకాశాలు చేస్తున్నాం, డే అండ్ నైట్ చేసాం, బిజీగా చేసాం. సడన్గా ఒక డ్రాస్టిక్ గ్యాప్ వచ్చింది 1 year. దేనివల్ల వచ్చింది సార్ అది? ఇది మీరు తీసుకుందా, ఇండస్ట్రీ తెచ్చిపెట్టిందా? పాలిటిక్స్కి వెళ్ళటం వల్ల.
నేను అంతకుముందు మీరు కాళ్ళకే కాదు సార్, నోటికి కూడా కొన్ని కొన్ని సార్లు కల్లాలు వేయాలి. దానివల్లే కదా మీరు ఇబ్బందులు పడింది. ఈ గ్యాప్ వచ్చింది. అంతే. హ్మ్. నా సినిమాలు నేనే చూసుకుంటూ ఉండేవాడిని హోమ్ థియేటర్‌లో. మరే. మన గ్యాప్ రాలేదు. ఇదో ఈ క్యారెక్టర్ మనదే. ఈ క్యారెక్టర్ ఎవడు చేయలేడు. హ్మ్. ఇలాగ ఫన్ ఎవరికి రాదు. హ్మ్. ఇది చెప్పించిన డైరెక్టర్స్ అందరూ, ప్రొడ్యూసర్లు అందరికీ హ్యాట్స్ ఆఫ్. మన గ్యాప్ అంటే మన హోమ్ థియేటర్‌లోనే ఇంకో సినిమా వస్తుంది చూడండి అని చెప్తాను నేను చుట్టాలకి. అట్లా మోటివేట్ అవుతూ ఉండేవారా? అలాగా నేను ఓన్‌గా రెఫర్ చేసి మనం డల్ అయిపోయాం అనుకోండి. మరే. మనం ఏం చేయలేం. హ్మ్. ఉన్నది ఉన్నట్టు మాట్లాడి, నిజాయితీగా మాట్లాడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారా రాజకీయాల్లో? పవన్ కళ్యాణ్ గారు. సో, ఆయనతోటి మాట్లాడిన ఎప్పుడూ చాలా ఆహ్లాదకరంగా ఉంటదండి. మనం భోంచేయలేదనుకోండి, హ్మ్. ఆకలేస్తుంది. పవన్ కళ్యాణ్ గారని 3 సార్లు పవన్ కళ్యాణ్ అంటే కూడా కడుపు నిండిపోద్ది. ఆ! ఇది అతిశయోక్తి కాదు, నిజం ఇది. ఆయనతోటి 'గబ్బర్ సింగ్', 'కాటమరాయుడు', 'అత్తారింటికి దారేది' హ్మ్. 3 సినిమాలు చేశా. తర్వాత నేను బయటకొచ్చి ఐయామ్ సింపథైజర్ ఆఫ్ జనసేన. హ్మ్. అండ్ 24 ఎలక్షన్ ముందు పార్టీలోకి వెళ్ళాను. హ్మ్. ఇంక అక్కడి నుంచి ఆ గురువుగారిని గెలిపించుకోవటం. నేనొక్కడినే గెలిపించానని అంటలేదండి. మరి. నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అంతే. యాహ్! ఒక సముద్రంలో నేను కూడా ఒక ఇసుక రేణువులాగా. సో, ఆయన విజయం సాధించారు. అద్భుతంగా పనిచేస్తున్నారు. సో, ఇతను కరెక్టు. ఇప్పుడు తెలుగులో ఇప్పుడు స్టార్ట్ అయినాయండి. హ్మ్. ఈ గ్యాప్‌లో నేనేంటంటే విక్రమ్ గారిని కలిసాను. హ్మ్. ఆయన డబ్బింగ్ చెప్తున్నాడు. హ్మ్. నేను డబ్బింగ్ చెప్తున్నా ఒక తమిళ్ సినిమాకి. హ్మ్. బయటకొచ్చి మామూలుగా ఎవరైనా ఇప్పుడు మీరు హీరోయిన్ అండి మా సినిమాలో అంటే ఊరుకోండి బిస్కెట్ ఇదేదో అంటారు. హ్మ్. నాకు మీరే మెయిన్ విలన్ అన్నాడు ఆయన. హ్మ్. ఇదేంటి ఈయన ఇలా అన్నాడు, ఎంతోమంది ఏదో అంటారు. రాండమ్‌గా కలిస్తే. ర్యాండమ్‌గా. హ్మ్. నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంకొక డైలాగ్ ఉందండి అయిపోతే ఆయన బయటకొస్తారండి. ఓహ్! అంత పెద్ద హీరో సచ్ ఎ నేషనల్ స్వీట్ అవార్డ్ పర్సన్ అండి విన్నర్ ఆయన. బయటకొచ్చారు. సార్ మీరు సార్ ఇలాగని. లేదు లేదు మీకు ఖాళీ ఉంటే 4 డైరెక్టర్ ఆఫీస్‌కి రండి అన్నారు. హ్మ్. అది ఎక్కడుందో మనకు తెలీదు. ఆయన్ని అడగలేము. హ్మ్. ఆఫీస్ ఎక్కడ మళ్ళీ ఆయన 2 అడుగులేసి ఆఫీస్ పలానా చోట డ్రైవర్ వస్తాడు. ఆయనే. తీసుకెళ్ళి 3 రోజులు కథ మొత్తం ఇంజెక్ట్ చేశారండి. హ్మ్. మీరెప్పుడు క్లీన్ షేవ్ తోటి ఉన్నారు. గెడ్డం పెంచండి. హ్మ్. అది మీకు ఎసెట్ అవుద్ది. ఈ సినిమాలో గెడ్డంతోటి కావాలి. చేసాం. అది 23లో రిలీజ్ అయింది. హ్మ్. అది తమిళ్‌లో పెద్ద హిట్ అది. హ్మ్. సో, కష్టం అనిపించిందా సార్ డిక్షన్ పట్టించుకోవడం? లైక్ పట్టుకోవడం? ఇక్కడ మీదొక ఆ! క వెరైటీ క డిక్షన్ క గదా! కష్టం అంటే మదురై స్లాంగ్ అండి అది. హ్మ్. మదురై తమిళ్ అంటే మదురై అంటే పర్ఫెక్ట్ ఒరిజినల్ తమిళ్ కింద లెక్క. హ్మ్. మన తెలంగాణలో జగిత్యాల, కరీంనగర్ ఎలా ఉంటదో ఆ! 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 అలాగా రూరల్ క్యారెక్టర్ అది. హ్మ్. ఒక ఫ్యాక్షనిస్ట్ ఆల్‌మోస్ట్. హ్మ్. సో, ఆయన దగ్గరుండి క్యారవాన్‌లో ఇలాగ 1-1 కూర్చొని, ఆయన ఇది ఇలా చెప్పాలి సార్, ఇది ఇలా చెప్పాలి. ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ ఉండాలి. ఇక్కడ ఇలా ఉండాలి. ఆయన ఒక టీచర్ నాకు. హ్మ్. తమిళ్ ఇండస్ట్రీలో ఒక టీచరు. సో, నా అదృష్టం ఏంటంటే, అది ఆడిన తర్వాత ఆయనే సజెస్ట్ చేసాడండి వాళ్ళ అబ్బాయి సినిమాకి. నెక్స్ట్. 'ధ్రువ్ విక్రమ్' హ్మ్. 18 నుంచి షూటింగ్ అండి చెన్నై. ఆ! అలాగే 'సూర్య' 'కరుప్పు' తర్వాత 'జై భీమ్' అనే సినిమా చేసిన డైరెక్టర్. హ్మ్. ఆయన దాంట్లో నేను విలను. హ్మ్. ఇంకా అలాగే 'సుందర్' 'ఖుష్బూ' గారి హస్బెండ్ 'సుందర్ సి'. దాంట్లో తమన్నా గారు, నేను, విశాల్. మీడియా మీద సబ్జెక్ట్ అది. ఆ! నేను సీఈఓ దాంట్లో. హుహుహు. ఇలాగా డిఫరెంట్ జోనల్‌లో నన్ను వాళ్ళు రిసీవ్ చేసుకొని నాకు అవకాశాలిచ్చి, ఇంకా 2, 3 సినిమాలు ఉన్నాయండి. అది ఈ డేట్‌ల వల్ల అవి పెండింగ్ పెట్టామన్నమాట. ఓహ్! సో, సో, ఇప్పుడు తమిళ్‌లో బిజీగా ఉన్నారు. తమిళ్‌లో బాగా బిజీగా ఉన్నాం. రేపు ఇక్కడ నేను మాలో వైస్ ప్రెసిడెంట్ అండి. హ్మ్. నేను కూడా నడిగర్ సంఘంలో త్వరలోనే నేను కూడా కార్డ్ తీసుకుంటాను దాంట్లో. హ్మ్. సో, ఇలాగ తమిళ్ ఇండస్ట్రీ ఈ గ్యాప్‌లో తమిళ్ ఇండస్ట్రీ ఆదుకుంది. తమిళ్‌కెళ్ళిపోయాడని చెప్పి తెలుగుకి పిలిచారు మళ్ళీ. హ్మ్. మరే అంతే మళ్ళీ. గదా సార్! ఇప్పుడు, అట్లెట్లా ఎళ్ళిపోతారు? ఇప్పుడు అక్కడ 'తిరువీర్' బిజీ అయితే సినిమా ఇక్కడెలా? 'తిరువీర్' సినిమా చేస్తున్నాడు. మంచి మెయిన్ క్యారెక్టర్. హ్మ్. అలాగే ఒక కోర్టు కేసు తీర్పు అనే ఒక సినిమా. హ్మ్. ఇంకోటి మ్యారేజెస్ మీనింగే మారిపోయింది. యంగ్ హీరోస్ తోటి, యంగ్ డైరెక్టర్స్ తోటి చేయడం నా అదృష్టం. హ్మ్. ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయింది 'గాసిప్' అనే ఒక సినిమా. హ్మ్. దాంట్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్. హ్మ్. సో, ఇంకొకటి తపస్సు చేసి హిమాలయాల్లో దేవుడు ప్రత్యక్షం అవుతాడు, పరమేశ్వరుడు అనుకుంటే ప్రత్యక్షమయ్యాడు చిరంజీవి గారు. హ్మ్. నాకు ఆయన సినిమాలో మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు.
అది నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్. ఓ వా సూపర్. నా కళ నెరవేరింది. సో బ్యాక్ టు పెవిలియన్ మీరు మళ్ళా అంతేనండి. అంతే కదా. అంతే. మీకేమైనా ఇబ్బంది అనిపించింది ఈ 1 ఇయర్ గ్యాప్‌లో ఆల్రెడీ ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. అంటే మీకోసం పాత్రలు రాయడం స్టేజ్ వరకు వచ్చింది కదా. బోత్ నెగెటివ్ అండ్ కామెడీ తర్వాత. గ్యాప్‌లో మీరు మళ్ళా క్యారెక్టర్ కోసం నాకేమన్నా అవకాశం ఉందా అని మళ్ళీ ఫిల్మ్ నగర్ చుట్టూ తిరిగే అట్లా సిట్యుయేషన్స్ ఏమైనా వచ్చాయా? మీరు దాన్ని ఎట్లా తీసుకుంటారు? వెళ్ళాలండి. నటుడు అనేవాడు ఒక చోట కూర్చుంటే పని అవ్వదండి. మనం వెళ్ళి అందరికీ కలవాలి, అందరితోటి మనం మాట్లాడాలి. డైరెక్టర్స్ కూడా మనం మంచి క్యారెక్టర్ చెప్పండి సార్ అని అడగటంలో తప్పు లేదండి. హ్మ్. అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదని. హ్మ్. అందరినీ కలవటం, ఈ మధ్యలో ఆధ్యాత్మికత, ఎప్పుడు ఇంట్లో వైఫ్ ఉందనుకోండి, ఇప్పుడు మనకి ఏ పని లేదు, వెళ్ళట్లా బయటికి. హ్మ్. పాపం వాళ్ళు కూడా ఎక్కడ మరి టిఫిన్ ఏం చేస్తారు, గ్యాప్ దొరికింది. మధ్యాహ్నం భోంచేస్తారు. ఇప్పుడే కదా 11 అయింది టిఫిన్ చేసి. హ్మ్. మధ్యాహ్నం భోంచేయండి, రెస్ట్ తీసుకోండి. మళ్ళీ సాయంత్రం. హ్మ్. అలాగా నాకెక్కడ గ్యాప్‌లో ఏది గుర్తు రానివ్వకుండా నన్ను మోటివేట్ చేశారు. హ్మ్. మా పాప గాని, వైఫ్ గాని. అలా మోటివేట్ చేస్తే మళ్ళీ నేను పికప్ అయ్యాను. ఏదంటే డల్‌నెస్ అనేది మైండ్‌లోకి రాకూడదండి. హ్మ్. దానికి తోడు నేను ఐయామ్ పెట్ లవర్స్. నా దగ్గర ఒక 7 ఉన్నాయి. ఓహ్! అవన్నీ ఎవరితోటి ఎలా ఉండాలి, హ్మ్. ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు గెస్ట్‌లు కొంతమంది నచ్చవు వాటికి. హ్మ్. నచ్చనప్పుడు దూరంగా ఎళ్లి కూర్చుంటాయి. ఇతను నేను చెప్పాను కదా! ఇతను మంచోడు కాదని అని. హ్మ్. అలాగా వాటితోటి ఉంటే ఒక ఆనందం. మనం జీవితంలో సో మీకు రోడ్డు మీద ఖాళీ టైం దొరికితే మీ పెట్సే మీ టైమ్ పాస్. అంతేనండి. హ్మ్. ఎలాగా మనం రోడ్డు పూరి గారు అన్నారు ఒక మాట. హ్మ్. మనం అన్నీ పోయి రోడ్డు మీదకొచ్చినా కూడా అది అక్కడే మనతో పాటే ఉంటది. ఈ బంధువులు గాని, స్నేహితులు గాని ఎవరు రారు హ్మ్. అని. ఇండస్ట్రీలో మనకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. మనకు సజెషన్ ఇచ్చి వెన్ను తట్టే వాళ్ళు ఉంటారు. మనల్ని వెనక్కి నెట్టే వాళ్ళు కూడా ఉంటారు. మనల్ని యాక్సెప్ట్ చేయాలి. అవన్నీ కృష్ణనగర్ కష్టాలే. కొత్తవేం కావు మనం చెప్పుకోదగ్గవి. సో అట్లా మీకెవరున్నారు ఇండస్ట్రీలో? నెట్టేవాళ్ళు రోజూ ఉంటారండి. హ్మ్. అటు సినిమా రంగంలో గాని, రాజకీయ రంగంలో ఈడు 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 గొంతేసుకొని గట్టిగా మాట్లాడేస్తాడు. అట్రాక్ట్ అయిపోతారు పీపుల్. హ్మ్. సో, వీడు పాలిటిక్స్‌లో ఎదుగుతాడు లాగుదాం కిందకి. ఈడు సినిమాలో ఈడు మంచి క్యారెక్టర్ ఏస్తున్నాడు. ఇది ఎలాగైనా చెడగొడదాం హ్మ్. అని చెప్పి ఒక వర్గం. హ్మ్. ఈ ఈ వర్గాల్లో అన్నిటిని దాటాలంటే ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి పూజలో ఉంటా ఎప్పుడు నేను. హ్మ్. హుహు. నరుడు ఘోషకి నల్లరాయి అని భక్తయిపోతాను. హ్మ్. వీళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలండి. హ్మ్. ప్లస్ నేను ఇండస్ట్రీలో నాకు బాగా ఆప్తమిత్రుడు ఎవరంటే రఘుబాబు గారు. హ్మ్. మేమిద్దరం కలిసి ఈ మధ్య చాలా సినిమాలు చేసాం. హ్మ్. నీ క్యారెక్టర్ బావుంది పృథ్వీ. అన్న నీ క్యారెక్టర్ బావుందని హెల్తీ డిస్కషన్. హ్మ్. నేను, రఘుబాబు గారు. హ్మ్. అలాగే తాగుబోతు రమేష్. హ్మ్. అతను మాకన్నా జూనియరు. బట్ అతనిలో ఒక విశ్లేషణ ఉంది. హ్మ్. ఇది కరెక్ట్ అన్న. ఇక్కడ ఈ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చుంటే బావుండేది. అది ఎనీహో బావుంది మొత్తానికి. అలాగా ప్లస్‌లు, మైనస్‌లు అన్నీ చెప్పేవాళ్ళు వీళ్ళిద్దరే ఇండస్ట్రీలో. హ్మ్. హ్మ్. సార్ ఇప్పుడు యంగ్‌స్టార్స్ నుంచి మెగాస్టార్ నుంచి యంగ్‌స్టార్స్ వరకు ఇక్కడ తెలుగు, తమిళ్ 2 ఇండస్ట్రీలో కూడా వర్క్ చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు విజయ్ గారు ఆ రోజు మీరు అనుకుని ఉండరు బహుశా సీఎం అవుతారని చెప్పి. ఆ! సో వారితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఈ 2 ఇండస్ట్రీ వర్గాల్లో మీరు చూసిన మేజర్ డిఫరెన్స్ ఏంటండి వర్కింగ్ స్టైల్స్‌లో? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారో, విజయ్ కూడా అలాగే ఉంటాడు. చాలా షైగా సిగ్గుపడుతూ చాలా తక్కువగా మాట్లాడతారని అసలు చాలా విన్నాను. తక్కువండి. పవన్ కళ్యాణ్ గారు నుంచి ఈయన్ని చూస్తే ఇద్దరు కార్బన్ కాపీ అనుకుంటారు. హుహు. ఆయన ఫస్ట్ నేను 'బీస్ట్' సినిమా చేసినప్పుడు. హ్మ్. బీస్ట్ సినిమా. ఆ సైకియాట్రిస్ట్ క్యారెక్టర్ ఎవరు చేస్తానంటే పృథ్వీ గారు అంటే, "సార్ ప్లీజ్ కమ్" అని కూర్చోబెట్టి, మాట్లాడి ఆ షూటింగ్ పక్కన పెట్టేసాం. హ్మ్. ఆయన మాట్లాడి పావు తక్కువ 12కి షాట్ చేసామండి ఒకటి. హ్మ్. బ్రేక్ తర్వాత 2 షాట్లు చేశారు. తర్వాత రేపు చేద్దాం కంగారేముంది. అన్నతోటి రేపు చాలా మాట్లాడాలి నేను. అంత జోవియల్‌గా ఉండే మనిషండి. హ్మ్. సో, ఆయన ఫస్ట్ నుంచి నాకిప్పుడు అర్థమవుతుంది. హ్మ్. కాలేజీ స్టూడెంట్సు ఎస్పెషల్లీ మేల్ అండ్ ఫీమేల్ డాక్టర్సు, లాయర్సు, పోలీస్ అఫీషియల్లు, దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ వీళ్ళందరూ హ్మ్. ఒక 1000 మంది, 500 మంది ప్రతిరోజు షూటింగ్ దగ్గరకొచ్చి కలిసేవారు. హ్మ్. ఈ పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతేనండి. ఇక్కడ కూడా బయట టెంట్‌లేసి స్టూడియోలో ఆయన రెంట్ కట్టి, హ్మ్. వచ్చిన కార్యకర్తలందరిని అక్కడ పెట్టి గ్యాప్‌లో ఎళ్లి ఆయన మాట్లాడేవాడు. హ్మ్. ఈయన కూడా అలా గ్యాప్‌లో ఎళ్లి మాట్లాడి అన్నీ చేసినా ఏంటంటే అక్కడ సర్కమ్‌స్టాన్సెస్ రెండే పార్టీలు. హ్మ్.
వెదర్ డిఎంకే ఆర్ ఏఐడిఎంకే. ఈ యూత్‌కి అందరికి ఓటు వచ్చింది ఫస్ట్ టైమ్. హ్మ్. సో, వాళ్ళు దే డిసైడెడ్ వి వాంట్ టు చేంజ్ ది గవర్నమెంట్. మాకు ఎడ్యుకేషన్ కావాలి, హ్మ్. హెల్త్ కావాలి, ఎంప్లాయ్‌మెంట్ కావాలి. సో, మ్యాసివ్ విక్టరీ విజయ్‌కి. హ్మ్. అలాగే పనిచేస్తున్నాడు. ఇక్కడికొచ్చేటప్పటికి 100 రకాలుగా ఇక్కడ మ్యానిపులేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆఫ్టర్ కాంగ్రెస్ అప్పుడు రామారావు గారు వచ్చారంటే, అది ఓన్లీ కాంగ్రెస్ మీద ఎవర్షన్ తోటి రామారావు గారు వచ్చేసారది. హ్మ్. తర్వాత ఏస్తే రాజశేఖర రెడ్డి గారికెయ్యాలి. హ్మ్. లేతే చంద్రబాబు గారికెయ్యాలి. ఈ మధ్యలో వచ్చేటప్పటికి కొన్ని జరిగిన ఇన్సిడెంట్ ద్వారా సో, ఎప్పుడైతే నేను బాగా నమ్ముతానండి. హ్మ్. 89%, 90% రాత్రి 2కి వేసానండి నేను ఓటు. హ్మ్. మొన్న 2024లో. హుహు. ఎప్పుడైతే మ్యాసివ్ పర్సెంటేజ్ వచ్చిందంటే, పీపుల్ వర్డిక్ట్ ఏంటంటే దే వాంట్ టు చేంజ్ ద గవర్నమెంట్. హ్మ్. ఇప్పుడు వచ్చింది బాగానే ఉంది. ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు మన పాలిటిక్స్‌గా మీరు చెప్పారు. నేనేమో ఆ! ఇండస్ట్రీ పరంగా అడిగా. ఇటు మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి ఇప్పుడు యంగ్‌స్టర్స్ వరకు, ఇప్పుడొచ్చే యంగ్‌స్టర్స్ వరకు. ఇటు బోత్ తెలుగు అండ్ తమిళ్‌లో మెగాస్టార్‌లతో పాటు యంగ్‌స్టర్స్‌తో కూడా వర్క్ చేశారు కదా! వాళ్ళ వర్కింగ్ స్టైల్‌లో ఇప్పుడు మొత్తం మారిపోయిందండి. టెక్నాలజీ హై స్పీడ్‌లో వెళ్తా ఉంది. సో, వాళ్ళకి ఈ జెన్‌జీ బ్యాచ్ తగ్గట్టు మనల్ని మనం మార్చుకోవాల్సిన పరిస్థితొచ్చింది. సో, దానికి సంబంధించి ఒక సీనియర్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌గా ఏం చెప్తారు? ఇప్పుడు చేస్తున్నారు కదండీ! చిరంజీవి గారు ఆ స్పీడ్‌కి తగ్గట్టే చేస్తున్నారు. ఆయన 4 గంటలేసి ఆయనే జిమ్ చేస్తున్నాడు. ఇప్పుడు హ్మ్. అక్కడ 'విక్రమ్' సినిమాకి కమల్ హాసన్ గారు ఎంత కష్టపడ్డారో, హ్మ్. ఆయన అంతకన్నా ఎక్కువ చిరంజీవి గారు కష్టపడుతున్నారు. హ్మ్. మన దగ్గరికొచ్చేటప్పటికి మెగాస్టార్ చిరంజీవి గారి ఇమేజు, ఆయన గత ట్రాక్ రికార్డ్ అవన్నీ చూసి, హ్మ్. ఆయనకి తగ్గట్టు ఉన్న క్యారెక్టర్‌ని, ఆయనకు తగ్గట్టు ఉన్న విధంగా హీరోని డిజైన్ చేయాలి. ఇప్పుడు అక్కడికొచ్చేటప్పటికి అక్కడ పీపుల్ ఏంటంటే దే యాక్సెప్ట్. హ్మ్. వెదర్ కమల్ హాసన్ విత్ ఇంత పెద్ద బియర్డ్ ఉన్నా, కమల్ హాసన్ వేరే రకంగా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. హ్మ్. సో, ఇక్కడ అలాగా మనకి కుదరదు. మనకేంటంటే హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అప్పుడెలా ఉన్నారు, ఘరానా మొగుళ్ళు ఇప్పుడు అలాగే ఉన్నాడండి ఆయన. ఆయన అవును. సీక్రెట్ ఏంటో అసలు ఎవరికీ తెలీదు. మరి ఆయన ఎంత మెయింటైన్ చేస్తున్నారంటే ఎంత త్యాగాలు చేసి ఉండాలండి హ్మ్. ఫుడ్ విషయంలో. హ్మ్. సో, ఇక్కడికి స్పీడ్ బానే ఉందండి. మన హ్మ్. సినిమాలు గూడా తమిళ్‌లో రీమేక్ అవుతున్నాయి. హ్మ్. సో, ఇంకా స్పీడ్ అంటే ఇప్పుడేంటంటే మన హీరోలకి కమిట్మెంట్‌లు ఇప్పుడు 'పెద్ది' చేశారు. హ్మ్. 'రామ్ చరణ్' గారు. హ్మ్. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మాట్లాడుకుంటుంది సినిమా గురించి. హ్మ్. సో, తమిళ్‌లో కూడా 'రామ్ చరణ్' లాగా మనం చేయాలి. 'ఎన్టీఆర్' లాగా చేయాలి. 'చిరంజీవి' గారిలాగా చేయాలని వాళ్ళకే ఉందండి తపన. బట్ రెండూ ఒకటే. అక్కడ హ్మ్. హెచ్చుతగ్గులు అక్కడ తమిళ్‌కి, తెలుగుకి నేను అబ్జర్వ్ చేసిందేంటంటే అక్కడ ఎక్కువ బొట్లు, గిట్లు పెట్టుకొనుంటారు. ఇక్కడ లేదని గాదు. షూటింగ్ మొత్తం ఎటు చూసినా గూడా మనకి ఎక్కడో చోట దైవత్వం ఉన్న మనుషులు కనపడతారు అంతే. హ్మ్. అదే తేడా నేను గమనించింది. మిగతా అన్ని రకాలుగా మన తెలుగు వాళ్ళని బాగా గౌరవిస్తారు. హ్మ్. ఫుడ్ విషయంలో గానీ, అకామిడేషన్ విషయంలో గానీ, అన్ని రకాలుగా గౌరవిస్తారు. తెలుగు అంటే తమిళ్ గూడా పడి చచ్చిపోతారు. హ్మ్. అది. సార్ ఇన్ని వైవిధ్యభరితమైన పాత్రలు మీరు పోషించారు గదా! ఆల్‌మోస్ట్ ఎన్ని క్యారెక్టర్స్, ఎన్ని సినిమాలు చేసుంటారు సార్? 218 ఎన్నో ఉన్నాయటండి. హ్మ్. సో, ఇన్ని క్యారెక్టర్స్‌లో ఆల్ టైమ్ ఫేవరెట్ పాత్ర మీది ఏది? ఎందుకు? అండ్ ఈ సినిమాలో ఈ పాత్ర చేయకుండా ఉండుంటే బావుండేది. అనవసరంగా చేశానురా అనుకున్నారా? ఒక సినిమా కోసం ఆదిలాబాదు ఫారెస్ట్‌కి పంపించాడు కృష్ణవంశీ గారు. హ్మ్. అక్కడికెళ్ళి శ్రీఆంజనేయం. హ్మ్. దాంట్లో వెయిట్ పుటప్ అవ్వాలండి బాగా. హ్మ్. 100 కేజీల పైన ఉండాలిరా నువ్వు ఇలా ఉండాలి మృగంలాగా. ఏంటో ఆయన చెప్పడం గురువుగారు మనకి మన డైరెక్టరు, ఒక్కో డైరెక్టర్ నేనెళ్ళి అక్కడికెళ్ళి మొత్తం వాళ్ళు చేసే మేనరిజాలని ఎలాగా వాడు మంత్రాలు చేస్తాడు. అసలు ఒరిజినల్‌గా మంత్రగాడు హ్మ్. అంత పర్సనాలిటీలో ఉండరండి. ఉండరు. మన 'ధనరాజు' ఆర్టిస్ట్ ఉన్నాడు చూసారా? హ్మ్. అలా ఉంటారు. హ్మ్. ఏదో ట్రాన్స్‌లో ఉంటాడు. ఏదో ఇలాగా అనుకుంటూ ఉంటారన్నమాట. గట్టిగా గాలేస్తే ఊడిపోయేటట్టు. ఆ! వాళ్ళ దగ్గర ఎక్కువ సేపు కూర్చున్న డేంజరే. హ్మ్. నేనప్పటికి ఆంజనేయ స్వామి డాలర్ కట్టుకొని వెళ్ళమన్నారు అందరూ. హ్మ్. అలా వెళ్ళి 2, 3 సార్లు చూసి వాడేంటంటే ఎక్కువ నైట్‌లు మెలకువగా ఉంటారండి. హ్మ్. డేలో నిద్రపోతుంటాడు. హ్మ్. అదే కాన్సెప్ట్ దీంట్లో పెట్టాడాయన. అచ్చా! వీడు ఏదడిగినా కూడా ఇలాగా అలా ఉండి అప్పుడు కళ్ళు ఇలా ఓపెన్ చేస్తాడు. హ్మ్. నాకైతే సినిమా బ్రహ్మాండమైన పేరొచ్చిందండి. సినిమా చూస్తున్నాం తిరుపతిలో. హ్మ్. తిరుపతి ఫస్ట్ డే. ఫుల్ అయిపోయి ఉన్నారు జనం. నేనొచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డా. హ్మ్. ఈ లోపలికొస్తారనమాట. ఒక సీట్ ఉంది కూర్చోండి సార్ అన్నారు. ఫ్యామిలీ ఎవరో.
వాళ్ళ వెనకాలే నేను ఉన్నాను. చిన్న పిల్లోడు ఉన్నాడు. హ్మ్. అక్కడ కరెక్ట్‌గా మాంత్రికుడు రాగానే వాడు వెనకాల నా వెనకాల తిరిగి చూసి గొల్లుమని ఏడుస్తున్నాడు. అప్పుడు పక్కన ఉండి సార్ మీరు ఒక పని చేయండి సార్ డిస్టర్బ్ అవుతుంది. వాడు ఏడుస్తాడు మీరు కొంచెం బయటికెళ్తే బావుంటది. నేను అనుకున్నా అబ్బా! మన క్యారెక్టర్ సాటిస్ఫై అయింది మరే. అని చెప్పి వర్క్ సాటిస్ఫాక్షన్. ఓకే అనుకున్నామండి. తర్వాత సినిమా అది అనుకోని విధంగా రకరకాల పడీలేసి ఏదో యావరేజు పెద్ద హిట్ అనుకున్నది అలా అయిపోయింది. హుహు. ఇక చేయకూడదనే క్యారెక్టర్ అంటే ఒక సినిమాకి నన్ను మేకప్ అన్నీ చేసి కూర్చోబెట్టి మలయాళం దేవడది ఇచ్చాడు. హ్మ్. ఇద్దరికి ఒకే కాస్ట్యూమ్స్. హ్మ్. అదేంటండి అతనొచ్చాడు నాకు కూడా అడ్వాన్స్ ఇచ్చారు కదా! అతను. లేదండి బ్రేక్ టైమ్ వరకు వెయిట్ చేయండి అన్నారు. సరే రాక రాక మనకి అవకాశం వచ్చిందని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా. సార్ మీకు ప్యాకప్ చెప్పారండి. ఈ సినిమాలో దేవనే కంటిన్యూ అవుతాడు. ఓహ్! సరే అండి. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారి ఒపీనియన్ అది అని చెప్పి నేను మేకప్ తీసేసి ఫస్ట్ టైము ఎంఆర్ఎఫ్ రేసులు అవి ఉంటాయి. సికింద్రాబాద్‌లో షూటింగ్ అది. హుహు. నా పల్సర్ బైక్ కొని 1 మంత్ అయిందప్పుడు. హ్మ్. దాంట్లో నేను ఎక్కితే ఒక 10 నిమిషాల్లో నేను కృష్ణానగర్‌లో ఉన్నానండి నా రూమ్‌లో. హ్మ్. అంటే అంత అంత స్పీడ్. కోపం, అంత ఎవర్షన్. నెక్స్ట్ డే ఫోన్ చేశారు మళ్ళీ. హ్మ్. దేవా నువ్వు సూట్ అవ్వట్లేదండి. మిమ్మల్నే రమ్మన్నారండి. హ్మ్. నేను చేయనండి. చేయననేసారు. నేను చేయను. హ్మ్. నాకు ఆ డైరెక్టర్ నచ్చలేదండి. నేను చేయనండి. హ్మ్. అలాగా. ఒకటి వచ్చింది కూడా వద్దనుకున్నాను. ఇది ప్రేమించిన క్యారెక్టరు. హ్మ్. ఇది పెద్దగా ఆడకపోతే అక్కడ ఒక డిసప్పాయింట్‌మెంట్. హ్మ్. అలా జరిగింది. ఇంకా ఇలాంటి పాత్ర అయితే బావుంటది. ఇలాంటి పాత్ర నేను చేస్తే బావుంటది. నేను చేయాలనుకుంటున్నాను. అలాంటి పాత్ర ఏదైనా మీ మైండ్‌లో ఉందా? అది ఉందండి. ఎప్పటినుంచో ఉంది. నేను వేలు గారు బతికున్నప్పుడు కూడా నేను అదే చెప్పేవాడిని. హ్మ్. సుత్తివేలు గారు ఒక క్యారెక్టర్ చేశారు. ఫ్రస్ట్రేటెడ్ కానిస్టేబుల్ ఆ! 'ప్రతిఘటన' సినిమా. హ్మ్. దాంట్లో అద్భుతమైన వేషం ఆయనది. ఆవిడ మెంటల్ అయిపోయి వైజాగ్ రోడ్ల మీద ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంటాడు. అందరిని ఇలా వెళ్ళండి, అలా వెళ్ళండి అని. కనపడినోళ్ళందరినీ నీ క్యారెక్టర్ ఇలాంటిది అని అలాగ మాట్లాడుతా ఉంటది ఆ క్యారెక్టర్. పిచ్చోడు. హ్మ్. వాడే రివెంజ్ తీసుకుంటాడు లాస్ట్‌లో. హ్మ్. అది నాకు బాగా నచ్చిన వేషం. అలా. అదే సినిమాని నాయకుళ్ళు ఆ ట్రాక్‌ని కొంచెం మార్చిపెట్టారు. హ్మ్.